అంటే వీడియో కంటిన్యూ చేద్దాం, లేదంటే కాల్ చేసి పెడతాం. ఓకే బ్రో, నువ్వు అన్నావు కదా బ్రో. ఒక దయ్యం, ఒక ఆత్మ, ఒక శక్తి, ఈ మూడు ఉన్న చోట వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఇమాజినేషన్ చేసుకొని చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మీరు అంటే ఎంజాయ్ చేస్తారా, లేదంటే ఈ వీడియోతో ఏదన్నా తెలుసుకుంటారా అనేది మీకే అంటే ఒక పాయింట్ అనేది దొరుకుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది మనం వినే ఉంటాము, అంటే దయ్యాలు, ఆత్మలు ఇవి కాక మనకంటే ఒక ప్రదేశాన్ని బాగా ప్రేమించి రూపాయి కూడబెట్టుకొని ఆ ప్రదేశాన్ని కొనుక్కొని దాంట్లో ఒక ప్రేమగా డ్రీమ్ హౌస్ లేదంటే ఒక ఫ్యాక్టరీ ఏదో ఒకటి కట్టాలి అనుకున్న వారిని మోసం చేసో, లేకపోతే వాళ్ళకు తెలిసో తెలియకనో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని లాక్కొని వాళ్ళను హత్య కానీ లేకపోతే వాళ్ళను భయపెట్టడం కానీ చేసిన తర్వాత వాళ్ళు ఆ స్థలాన్ని కానీ ఆ ప్రాపర్టీ కానీ సొంతం చేసుకుంటే కనుక ఆ చనిపోయిన వారు, ఆ ఆస్తి గల వారు ఒకవేళ ఆత్మ అయితే ఆ ప్రదేశాన్ని ఎలా ఏం చేస్తారంటే ఇది మనం చాలామంది చెప్తుంటే వినింటాము, లేదంటే ఏదైనా సినిమాలు చూపించింటే చూసింటాము. అలాంటి ప్రదేశమే ఇది అనుకొని మీరు చూడండి. అండ్ ఈ వీడియోని ఎవరిని అంటే నేను వేలెత్తి చూపించడానికి అయితే చేయట్లేదు. నాకు తెలిసిన విషయాన్ని నేను డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవాలి, అక్కడ నిజంగా ఏం జరుగుతుంది అనే ఒక ఆతృత, క్యూరియాసిటీతో వెళ్ళి ఈ వీడియో మీకు చేయడం జరిగింది. సో లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మేమిద్దరం ఇక్కడ ఒక రాత్రి అయితే ఇక్కడ గడపాలని వచ్చాం కదా, అండ్ షూట్ కూడా ప్లాన్ చేసుకున్నాం. కానీ మా ఇంట్లో వాళ్ళకు మాకు ఇక్కడ ఏదో కీడు జరుగుతున్నట్టు పీడకలలు అయితే వచ్చాయంట. ఆ పీడకల చూసి నాతో పాటు ఉన్న అబ్బాయికి వాళ్ళ డాడీ కాల్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగడం కూడా జరిగింది. అది కూడా వీడియోలోనే ఉంది. కంటిన్యూగా ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ అంటే నాకు ఇంతవరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదు, అండ్ దీంట్లో జరిగింది. హాయ్, హలో గైస్, వెల్కమ్ టు వండర్ విహారీ అనదర్ వీడియో. ఈ వీడియోలో మీరు చూడబోయిన ప్రాంతం వచ్చేసి ఇక్కడ సడన్గా మన ఎవరికో అంటే దయ్యం పట్టిందంట పగలు వస్తేనే. అంటే తను యాక్చువల్లీ కాపీ పని చేసేవాడంట. బిఫోర్ దానికన్నా ముందు ఏదో సంథింగ్ ఏదో జరిగేసి అతను అయితే చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి మనోడైతే కాదు, కానీ ఇక్కడ పనిచేయడానికి వచ్చేసి అబ్బాయి పైనుంచి పడ్డాడంట. పడిన తర్వాత అంటే కాసేపు స్పృహ తప్పిపోవడం, ఆ తర్వాత లేచి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి పంపించేసి నైట్ మొత్తం ఇక్కడే పడుకున్నాడంట. పడుకొని తెల్లవారి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 month వరకు అంటే ఈ దగ్గరలో ఒక చెట్టు ఉంది, మీకు చూపిస్తాను. అది దగ్గరలో కాదు, హైవే రోడ్లో.
ఆ చెట్టు దగ్గరికి వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోవడం లేవడం పోతూ ఉంటే ఒక 1 మంత్ ఇంట్లో వాళ్ళు గమనించి ఇప్పుడు ఒక పిక్ పెట్టాను చూసారా, అంటే ఇలా ఈ విధంగా ఎవరో వైద్యుల దగ్గర వెళ్ళి తనకు ఇక్కడ దయ్యం పట్టింది అని చెప్తే విడిపించారంట. కానీ బిఫోర్ ఈ హౌసెస్ నేను డే టైంలో వచ్చి చూశాను, బట్ వీడియో అయితే తీయలేదు. నాట్ లైక్ దిస్, అంటే ఇలా కాదు, ఇవి ఇంకా చాలా బాగున్నాయి. ఇవి ఎందుకు వదిలేశారు ఏంటి అనేది కొంచెం అన్అఫిషియల్గా తీస్తున్నాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా అంటే హోంవర్క్ చేసింది మీకు చెప్పలేను. సో వీడియోలోకి వెళ్ళబోక ముందు అన్ని కెమెరాలు సెట్ చేసి ఒకవేళ ప్రతాప్ వస్తా అంటే ప్రతాప్ని కూడా తీసుకొని నైట్ 12 గంటలకు స్టార్ట్ చేస్తాను. అప్పుడు దాకా ఐ కెన్ ఫీల్ అవుతాను. ఇక్కడ ఏవో కొంచెం ఏడుపు శబ్దాలు అయితే వస్తున్నాయి, అవి మైక్ శబ్దాలా లేకపోతే కన్నా నిజంగా ఎవరైనా ఏడుస్తున్నారా అది తెలుసుకుందాం. అండ్ 1 గంటకు మనం షూట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన వాళ్ళకి రమ్మన్నాను, వాళ్ళు వస్తే ఆ టైం వరకు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. తిరిగి 2 గంటల తర్వాత నేను మన సబ్స్క్రైబర్తో కలిసి మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యాం. ఏమరా ఇది మంచి, ఇది పట్టుకో లైట్. ఎవరైనా ముందు ఉంటారు. సో గాయ్స్ మొత్తానికి అయితే వచ్చేసాను. అండ్ ప్రతాప్ అయితే రాలేదంటే కాదు, ప్రతాప్ బండిలో ఉన్నాడు. బండి చాలా దూరంలో ఉంది, వాళ్ళు వచ్చేదానికి లేట్ అయింది. సో గాయ్స్ వెల్కమ్ టు ఒంటరి విహారీ, అనదర్ హర్రర్ వీడియో. సో ఈ వీడియోలోకి వెళ్ళబోక ముందు ఆల్రెడీ మీరు ఒక చిన్న షార్ట్ చూసుంటారు 3 నిమిషాలది. నేను ఇక్కడికి వచ్చేసి నైట్ 10 o'clock ఇక్కడ సరౌండింగ్ అయితే ఒక రౌండ్ కొట్టాను. అంటే మొత్తం రికార్డ్ చేయలేదు, నాతో పాటు ఇంకొక పర్సన్ ఉంటే రికార్డింగ్ బాగుంటుంది అనుకున్నా. సో నాతో పాటు నీ పేరేం పేరు తమ్ముడు? నా పేరు ప్రసాద్ అన్న. ప్రసాద్. సో ప్రసాద్ అండ్ నేను ఇద్దరం ఉన్నాం. ఈ ప్లేస్ ఏంటంటే ఈ ఏరియా మొత్తానికి మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంట. అండ్ ఇక్కడ ఇది కట్టేసి వదిలేసి ఎన్ని రోజులు ఏంటది, ఎన్ని ఇయర్స్? ఒక 6 years అవుతుంది. 6 years. ఎవ్వరు రారా? ఎవ్వరు రారు బ్రో. నైట్ అయితే ఎవరు రారు బ్రో. అండ్ ఇక్కడ నైట్ టైం అయితే ఎవరు రారంట. అండ్ ఇక్కడికి వచ్చి ఒక పర్సన్కి అయితే అంటే పారానార్మల్ యాక్టివిటీస్ అంటే దయ్యాలు పడతాయి కదా. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేసి అతనికి పైనుంచి కింద పడిన తర్వాత అతనికి దయ్యాలు పట్టింది, దాని స్టోరీ కూడా చెప్పాను మీకు. అండ్ ఇతనికి జరిగిన పర్సనల్ స్టోరీ. ఇట్లా రా ముందుకు రా, ఏం జరిగింది చెప్పు. లాస్ట్ టైము 1 year బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరం వస్తే పార్టీ అని నైట్ 1 అవుతుంది బ్రో. 1 అవుతుంటే పైనుంచి మామూలు నుంచుంటే ఫ్రెండ్స్ భయపెడతారు కదా, అలా భయపెడితే జస్ట్ ఇంకా ఉలికి పడిపోతాం, వెళ్ళిపోతాం కదా. అలా ఇంటికి వెళ్ళగానే ఇంకా ఇక్కడ ఎవరో చనిపోయారంట, ఇక్కడ వాళ్ళని కనుక్కుంటే చెప్పారు. ఇక్కడ వాళ్ళు కనుక్కుంటే చెప్తే అప్పుడు ఇలా బయటికి తీసుకెళ్తే ఇలా అని చెప్పారు బ్రో. అందుకే ఇక్కడికి రాను అంటున్నాను బ్రో, మీరు చెప్పారని వచ్చాను. సరే రిలాక్స్. ఇప్పుడు నైట్ 1 గంట అయింది కదా, ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నైట్ 1 గంట అయింది కదా, ఎవరైనా కనపడతారని చూద్దాం. లేదు నీకు ప్రాబ్లం అంటే వెళ్ళిపో, నేను ఒక్కడిని ఉంటా. వద్దు బ్రో, వెళ్ళిపోదాం బ్రో మన కూడా. పోదాం, 2 సేపు ఉండేసి వెళ్ళినా, ఎంతసేపు కష్టపడి ఉండి. అంటే చాలా రిస్క్ బ్రో ఇక్కడ. చాలా రిస్క్. అవును బ్రో, రిస్క్లోనే రసుకుంటుంది. హలో, కెమెరా బాగా రికార్డ్ అవుతుంది. ఈ పైన ఇష్టంగా చూసారా? అవును బ్రో.
యాక్చువల్లీ ఇది బేసిక్గా మోస్ట్ వాంటెడ్ ప్లేసే, నేను ఒప్పుకుంటాను. కానీ పైనుంచి తొంగి చూసిందంటే సో వీడియోలో స్టఫ్ కూడా ఉంటుంది. అండ్ ఏదో అనుకుంటున్నారనే ప్లేస్లో కాకుండా ఉంది అని చెప్పేసి ఖాళీ చేసేసి కన్స్ట్రక్షన్లు కూడా ఆపేసిన ప్లేస్ చేద్దామని చెప్పేసి ఇది ట్రై చేస్తున్నాను. తమ్ముడు కొంచెం గట్టిగా ఉండు, ఏం కాదు, నీకు కూడా దయాలపైన భయం పోతుంది. ఓకేనా? ఓకే అంటే వీడియో కంటిన్యూ చేద్దాం, లేదంటే కాల్ చేసి పెడతా. ఓకేనా? ఓకే బ్రో, నువ్వు ఉన్నావు కదా బ్రో. హలో, మళ్ళీ ఎవరన్నా గ్యాప్ తీసుకుంటే బాగోదు. ఎవరు లేదు తమ్ముడు, దెయ్యాలు ఇట్లా ఉంటాయి. హలో, రిలాక్స్. బాబా సూపర్ అవసరం, అనవసరంగా దయాలు కూడా చేశారు. అండ్ ఇది నాకు ఇస్తే నేను ఉంటాయి ఇక్కడ ఇంత క్లీన్ చేసి. సూపర్ ఉంది. హైదరాబాద్ రెంట్గా ప్లేస్ వచ్చింది. షిఫ్ట్ వైజాగ్. హలో, ఎవరు లేరు, నువ్వేమో దయ్యాలు ఉన్నాయి. ఉన్నాయి బ్రో, ఉన్నాయి బ్రో, ఉన్నాయా? ఉన్నాయి బ్రో. వస్తే ఏం చేస్తావు ఇప్పుడు? సమస్య కాదు, ఎందుకు బ్రో వెళ్ళిపోదాం కదా బ్రో. వద్దు బ్రో. వస్తే ఏం చేస్తావు? వద్దు బ్రో బాబు, ఇక్కడ 1 year భయపెట్టింది. రాని. హలో ప్లీజ్ రామ్మా, కొంచెం కనపడమ్మా. వద్దని వెళ్ళిపోదాం, చాలా భయంకరంగా ఉంటుంది. అది కూడా చూసామా, దాంట్లోనే కదా మెయిన్ దయ్యాలు బట్టి. అవును బ్రో, వద్దు బ్రో, వద్దు వద్దు. చూస్తాను. సౌండ్ వచ్చింది బ్రో. ఎట్లా వచ్చింది?
ఏదో పగిలినట్టు. బ్రో రా బ్రో, వెళ్ళిపోదాం బ్రో. ఓహో రిలాక్స్ రిలాక్స్. నువ్వు కంగారు కెమెరా కింద ఏదో పగిలినట్టు వచ్చింది బ్రో అక్కడ. దాంట్లోనా ఇక్కడ దాంట్లో ఇక్కడే వచ్చింది తమ్ముడు. ఇంట్లోకి వెళ్ళిపోతాం బ్రో. ఆ గదిలో వచ్చింది బ్రో. దీంట్లోకి రావా? వద్దు బ్రో. సరే ఎన్ని ఉండి నేను పోయేసి. వద్దు బ్రో, రా బ్రో, వెళ్ళిపోదాం. రిలాక్స్ తమ్ముడు. నువ్వు వద్దు నాకు కామెంట్లు వేసుకుంటారు నీకు. మామూలుగా మన వాళ్ళు నీకు భయం వేసినా కూడా ఇట్లా ఉండేది. పట్టుకొని తెలుసు. లైటింగ్ చూసి సడన్ వెలిగి చల్ల. లైటింగ్ చూసి సడన్ వెలిగి చల్ల. వీడియోని మీరు ఇక్కడ అంటే నేను స్టాప్ చేసి మళ్ళీ రివైండ్ చేశాను కదా, ఇది మీరు అంటే ఎగ్జాక్ట్లీగా బాగా అబ్జర్వ్ చేసి ఉంటే కదా, అక్కడ కెమెరాకు నా కంటికి కనిపించిన వెలుతురు అక్కడ కెమెరా రికార్డ్ కాలేదు అసలు. అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేసాయి. మా చేతిలో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ అంటే స్టక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి రావడం పోవడం ఇలా వద్దు. నా బృందం ఇంకా ఉందన్నమాట. అంటే ప్రతాప్ అండ్ అబ్దుల్ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఈ విషయం తెలిసిన తర్వాత కొంచెం ఎలాగో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మాదిరి ఉన్నారు అక్కడికి వెళ్దామంటే. సో వద్దు, ఇలా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళొద్దని చెప్పేసి నేను వెళ్ళాను. కానీ ఇంకా నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఆగిపోయిన తర్వాత నాకు తప్పలేదు, వాళ్ళని రమ్మన్నాను. వాళ్ళు రమ్మంటే వాళ్ళు ఆ గుడి దగ్గర దాకా వస్తామన్నా, ఆడికి వచ్చి నువ్వు తీసుకెళ్ళు అని చెప్పారు. నాతో ఈ అబ్బాయి ఉన్నది కూడా వాళ్ళకి తెలియదు అప్పటికైతే. సరే అని చెప్పేసి అండ్ నేను తెచ్చుకున్న తర్వాత ఎలా ఏం జరిగింది అనేది ఇంకా కంటిన్యూగా పెడతాను చూడండి. అండ్ గైస్ అంటే నేనే ఫస్ట్ టైం అంటే ఇలా మయా అన్నాను, మీరు వినే ఉంటారు. అంటే అంత భారీ లైటింగ్ అసలు ఫోన్ అది క్యామ్లో కొంచెం కూడా లైటింగ్ లేదు. ఆడ నుంచి అసలు మేము ఎంతసేపు ఇంకా 10 minutes ఏమో ఉన్నాము అటు ఇటు తిరుగుతూ. అది అసలు ఒక క్లిప్ అనేది లేదు. ఉంటే పెట్టేదానికి నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఎందుకంటే ఆ క్లిప్ అనేది కనపడలేదు. 2 days వెతికాను, ఆ తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. సో గైస్ మా గోప్రో హ్యాంగ్ అయిపోయింది కదా, హ్యాంగ్ అయిన తర్వాత ఇది ఛార్జింగ్ పెట్టినా. ఇది కూడా ఛార్జింగ్ ఇప్పుడు ఎక్కుతుందో లేదో ఆ దేవునికే తెలియాలి. ట్వంటీ 25% ఎక్కింది, అది కూడా ఆఫ్ అయిపోయింది. అండ్ ఈ కెమెరా ఇవన్నీ పెట్టేసి ఇది కెనాన్ 200Dలో మళ్ళీ రీషూట్ అయితే స్టార్ట్ చేసిన. ఎక్కట్లేదు. ఓకే, రిలాక్స్, లీవ్ ఇట్. అండ్ ఈ కెమెరా తీసుకొని పోయినప్పుడు ఇక్కడ దగ్గరలో గుడి ఉంది. అంటే దగ్గరలో అంటే ఈ ప్రాంతానికి మొత్తానికి ఒక గుడి అయితే ఉంది. ఈ ప్రాంతంలో ఎవరు ఉన్నారు. ఆయన ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా చెప్పారు. ఇలా ఆత్మల్ని దయ్యాల కోసం తిరుగుతూ ఉంటానండి, ఇక్కడ ఉన్నాయంటే తిరుగుతున్నానంటే. సరేనైనా ఇక్కడ అమ్మవారు ఉంది, అమ్మవారు తిరుగుతూ ఉంటుంది, జాగ్రత్త, కొత్త వాళ్ళకు తొందరగా కనబడుతుంది అన్నారు. అమ్మవారు అయితే ఇంకేం అనుగ్రహిస్తే సో మీకు ఈ వీడియోలో దయ్యమైనా కనబడవచ్చు, అమ్మవారైనా కనబడవచ్చు. సో ఏం తమ్ముడు, ఇంకేం నీకు భయం లేదు కదా? అమ్మవారు లేదన్నా. మళ్ళీ ఆ గదిలోకి వెళ్తున్నాం. ఆ గదిలో ఎందుకు హ్యాంగ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడే పెట్టేశాం. మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు. మా కెమెరాలు ఏం ఇప్పుడే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కెమెరా హ్యాంగ్ అయింది. హలో, కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనమాట. ఇంకో కెమెరా తీసుకొని వచ్చా, ఆత్మలారా భూతాలారా, కెమెరాలో కనబడండి అని చెప్తే కెమెరాలు హ్యాంగిల్ చేసేస్తే ఎట్లా? ఫుల్ షార్ప్గా ఉండదు.
మన వాళ్ళు మామూలుగా అనుకుంటుంటారు, ఇది మీరు ఒకసారి చూసుకోండి, చుట్టుపక్కల పంట పొలాలు తప్ప మెయిన్ రోడ్ ఆడ ఈడ తప్ప ఇంకెవరు లేరు. అండ్ హౌస్ చూసుకోండి, హౌస్లో అన్నీ కొత్తాయి. ఎంతగా భయపెట్టింటే ఇక్కడ ఆటలు వీళ్ళు పాడిపోతారు. తమ్ముడు జాగ్రత్త, కింద వెయిట్ ఉంటుంది, ఏదైనా కనబడితే మాత్రం మొదలకు మంది కాదు అది అప్పుడు అండి. లోపల పోయిందా నీకు భయం? భయం పోయింది. అమ్మవారు అనగానే మా ఊరు దేవత మమ్మల్ని ఎందుకు భయపెడతాయి మరి. కానీ ఇక్కడ దయ్యాలు ఉన్నాయంటారు కదా. అవును. ఓకే, అక్కడ ఏదో కనబడుతుంది. మై డియర్ గోస్ట్ లవర్స్, ఆలోచిస్తే ఆశాభంగం. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ మన ఛానల్లో రాదు. ఆ దయ్యం ఫోటోలు తీసుకొని మీరు మీ ఫోన్లో కానీ ఫ్రేమ్ కట్టించి ఇంట్లో కానీ పెట్టుకోండి. ఐ ఆమ్ షాక్డ్ దిస్ సీన్. గైస్, మీకు ఈ వీడియో ఎలా వచ్చిందో తెలియదు, కట్టలుగా. నేను ఎప్పుడు ఏ వీడియో కూడా, అంటే కొన్ని వీడియోలకి ఇంత స్ట్రగుల్ అయినా, ఇది మీకు ముందే చెప్పింట. స్టార్టింగ్ వచ్చేటప్పుడు బండి ఆపేసి 1 కిలోమీటర్ వరకు టిక్ టిక్ నడవాలి. నడిచేదానికి వచ్చిన దానికి పోయిన దానికి సరిపోయింది. ఆ పైనుంచి కిందికి రాగానే ఈఎంఎఫ్ మీటర్ తీసుకొని లోపలికి వెళ్ళాలనుకున్నాను. మళ్ళీ ఎందుకు రికార్డ్ చేయడం అని చెప్పేసి లోపలికి పోయేది ఆఫ్ చేసే తమ్ముడు అనుకున్నా. మన కెమెరాలు అయినా అన్నీ జాగ్రత్త. ఇదేం రేటు కొట్టుకుంటా స్పెక్స్ బ్రో. మెల్లిగా ఓకేనా తమ్ముడు? ఏమన్నా సరదా వెళ్ళిపోతున్నావు, ఏమన్నా జరిగితే నేను సిగ్నల్ ఇస్తా అప్పుడు. మామూలు యాక్చువల్లీ మీకు అర్థమై ఉంటుంది అతను నా వెంటనే ఎందుకు ఉంటున్నాడు. సో ఎవరికైనా ఉంటుంది లోపల, రేపు దూరం వెళ్ళిపోతున్నాడు ఏమైనా. హలో,
ఆ ఇంట్లోనే కదా సౌండ్ రికార్డ్ అయింది అంటావా? అది కూడా చూసుకుంటాం. వీడియో ఏమో చాలా అనిపిస్తుంది. ఇలా 143 అని రాసినాను. చూడు ఏందో దానిపైన ఏదో నీకైనా కనిపించిందా? అవును బ్రో, అవును బ్రో. ఇప్పుడు కాదు, ఆడున్నప్పుడు. ఏం లేదు. హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నేను అవతల ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మాకు ఈ పైన ఏదో కనిపించిందని మేమిద్దరం మాట్లాడుకున్నాం కదా, అక్కడి నుంచి ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడి నుంచి ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు. ఈ గదిలోకి ఎంటర్ అయిపోగానే మా ఫీలింగ్ ఏంటంటే ఏదో జరగబోతుంది, ఏదో మా పక్కన ఉంది అని ఒక ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది నాకు. ఫోన్ సరే డాడీ బ్రో మాట్లాడు. పర్లేదు లేదు, నువ్వు చూడప్పుడు మాట్లాడు, జాగ్రత్త, ఓకేనా? ఈ టైంలో రాత్రి 2 గంటలకు మీ డాడీకి ఎందుకు డౌట్ వచ్చింది? విచిత్రం ఏంటో తెలుసా, మేము ఆ గదిలోకి వెళ్ళగానే వాళ్ళ డాడీకి ఈ అబ్బాయి తరపున ఒక పీడకల అయితే వచ్చిందంట. ఆయన లేచి కూర్చొని మన పిల్లోడు ఎక్కడున్నా అని చెప్పేసి కాల్ అయితే చేశారు. చాలా షాకెడ్ కదా ఈ విషయాలన్నీ.
ఏదో ఉంది ఎక్కడ సౌండ్స్ వస్తున్నాయి పట్టుకో ఇంట్లో పట్టుకో ఏమన్నారు మీ డాడీ ఏమన్నారు? డాడీ ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాను. ఈ టైంలో చెప్పలేదు. తమ్ముడు ఇంట్లో ఇంట్లోనా? అవునండి. రిలాక్స్. ఏం లేదా ఇంట్లో మనం చూసినాం కదా. సౌండ్స్ వస్తున్నాయి బ్రో. ఇక్కడ ఏదైనా శక్తి కానీ ఆత్మ కానీ ఏదైనా ఉంటే మా ముందుకు రావచ్చు. మేము ఎటువంటి చెడు ఉద్దేశంతో రాలేదు ఇక్కడికి. ఇక్కడ జనాలు మీరు జనాలకి ఏదో ఇబ్బంది పెడుతున్నారని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం మీకు ఇష్టం లేదని ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారంట. నాకు ఇక్కడ ఇల్లు కట్టుకునే ఉద్దేశం లేదు, ఈ ఇంట్లో ఉండాలన్న అవసరం కూడా లేదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు నమ్మేది నిజమా అబద్ధమా నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. ఆల్మోస్ట్ నేను తెచ్చుకున్నానా ఎక్విప్మెంట్ అంతా పోయింది. నాకు ఇంట్రెస్ట్ పెరిగింది మీ పైన. తమ్ముడు వస్తారా వాళ్ళు రిసీవ్ ఎవరన్నా? మీకు అనిపించిందా గాయస్? వీడియో ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు. ఇది ఏదో తెలియని మెంటల్ డిస్టర్బెన్స్ కూడా ఉంది ఈ ప్లేస్లో వచ్చినప్పటి నుంచి. అర్థం కావట్లేదు. నేను చాలా కూల్గా రిలాక్స్గా ఉంటాను. అలాంటి నేను కూడా కొంచెం వైలెంట్గా బిహేవ్ చేస్తున్నా. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సో ఈ 4 కాక ఇంకా ముందు పక్క 4 కూడా ఉన్నాయి కదా. మెయిన్ ఎక్కడైతే మన సబ్స్క్రైబర్ అయితే 1 month సఫర్ అయ్యాడు దయ్యం పట్టి ఆత్మ, అదే దయ్యం ఆత్మ భూతం గాలి పట్టి అంటారు కదా, ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నాం. టైం ఈజ్ 2:19 అవుతుంది. 2:19 అవుతుంది. సో అక్కడ కూడా చూసుకొని అక్కడ ఇంకా ఏదైనా ఉంటే చూడండి, లేదంటే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఈ స్థలానికి కానీ ఈ ఇళ్ళకి కానీ నేను ఎవరికి ఎటువంటి ఇబ్బంది చేసేదాన్ని రాలేదు. ఇక్కడ ఉన్నది నిజమే కాబట్టి, ఈ స్థలాలు మీరైతే ఉన్నది నిజమే కాబట్టి అంటున్నారు కాబట్టి నేను మీకే హెల్ప్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి. నా పైన పగలు ప్రతిక్రియలు అలాంటివేం ప్లాన్ చేసుకోవద్దు.